సరిపోతుంది గట్టిగా తొందర అది యావరేజ్ దూరం పెట్రోల్ ఏమో పెట్రోలే దూర్ జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి జై కాంగ్రెస్ నిండు శాసనసభలో మన దళిత నాయకుడు స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ మీద మరియు కేసీఆర్కి బినామైనటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంకా అహంకారంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో మన ఈరోజు స్పీకర్ను అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా బెదిరించే ధోరణిలో స్పీకర్ మీదికి పోవడం జరిగింది. బిడ్డ జగదీశ్వర్ రెడ్డి, నువ్వు కేసీఆర్కు తొత్తు కావచ్చు, కేసీఆర్ కుక్కవు నువ్వు. ఇది కాంగ్రెస్ పార్టీ దళితుల యొక్క పార్టీ. నువ్వు దళితుల్ని అవమానించపరచడం కాదు, ఒక ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ను నువ్వు అవమానపరిచినవు. నిన్ను యావత్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్ను తిరగకుండా చేస్తాం. నిన్ను అరెస్టు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అసెంబ్లీలో మరొక స్పీకర్ను గౌరవం లేకుండా మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దహనం చేస్తూ అదే మునుపున్నటువంటి నరసింహన్ గవర్నర్ గారిని కాళ్ళు మొక్కినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ గవర్నర్ కానీ స్పీకర్ను కానీ రాజ్యాంగబద్ధమైన పోస్టులో అవమానపరిచి ఆయనను అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్వర్ రెడ్డి బిడ్డ, నిన్ను ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ క్షణాన్ని కూడా నిన్ను వదిలిపెట్టరు. నిన్ను మా తెలంగాణలో నేను పాది పొందపెడతామని ఈ సభముగా తెలియజేస్తూ, ముందస్తు రోజుల్లో బిడ్డ నీ కాంగ్రెస్ పార్టీ నీ కారు పంపిచారు అయిపోయింది. నీ కారు అనేది కొట్టుకపోయింది, గోదావరిలో కాంగ్రెస్ అనే ప్రళంగంలో కొట్టుకపోయిందని చెప్పి ఈ సభముగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా అధ్యక్ష, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.